అప్పుడెప్పుడు జాబ్లో చేరిన కొత్తల్లో కొద్దిగా మనీ ఉంటే మా ఫ్రెండ్ ఏదో ప్లాట్ కొందాం అని అంటే ఆయనతో పాటు సరదాగా వెళ్ళి ఆయనతో ప్లాటు నేను ప్లాట్ కొన్నాను. కొన్న తర్వాత ఈరోజు అది కోట్లకు చేరుకుంది. ఆ సందర్భం గుర్తొచ్చినప్పుడల్లా నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత మంచి నిర్ణయం అదే అంటూ మీరు ఆనందంతో పొంగిపోయిన సందర్భం మీకు ఏదైనా గుర్తుందా? లేదంటే కనుక ఎవరో వచ్చారు, తెలియకుండానే ప్లాట్ను కొనేశాను, వాళ్ళ మాటలను నమ్మి బలైపోయాను, ఈరోజు దాన్ని అమ్ముదామంటే కనీసం కొనేవాళ్ళు లేరు అంటూ బాధపడుతున్న సందర్భం కూడా మీ జీవితంలో ఏదైనా ఉందా ఈ రోజుకి? ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో రియల్ ఎస్టేట్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. అంటే మనకు తెలుసో తెలియకో కొంత డబ్బులు ఉంటే చాలు, డబ్బులు వచ్చిన వెంటనే మనం చేసే ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే రియల్ ఎస్టేట్. అంత ముఖ్యమైన రియల్ ఎస్టేట్లో కొన్ని టిప్స్ని, సజెషన్స్ని, లేదంటే కనుక ప్రికాషన్స్ కనుక మనం తీసుకొని కొనగలిగితే జీవితాంతం హ్యాపీగా ఉండే ఒక సందర్భం అవుతుంది. ఎందుకంటే మనం కొనే రియల్ ఎస్టేట్ అనేది కేవలం డబ్బులతో కొనే ఒక ఎసెట్ కాదు. ఆ రోజు మనం తీసుకునే నిర్ణయం మనతో పాటు మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మంచి చేసేదిలాగా ఉండాలి. అందువల్ల ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పబోయే పాయింట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశలో హెల్ప్ అయ్యేవి. కావున దయచేసి ఎవరు ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీ సాయి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్లాటిఫై. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరిని చూసినా కానీ వాళ్ళు ఏదో ర్యాండమ్ ఒపీనియన్స్ తోటో, ఊహలతోటో, లేదంటే కనుక లాటరీ చేసినట్లుగానో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు. వాళ్ళకి ఎక్స్పర్ట్ అడ్వైస్ తోటి, ఒక ప్రొఫెషనల్ పీపుల్ తోటి ట్రావెల్ అయ్యి వాళ్ళు ఒక మంచి ఎసెట్ని పర్చేజ్ చేయటము, ఆ ఎసెట్ ద్వారా వాళ్ళు గెయిన్ అవ్వడం మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. ఈ ఉదాహరణ నేను ఎందుకు ఉదహరిస్తున్నానంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా చాలా కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లు నియమించుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం రియల్ అడ్వైజర్లే సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయండి, లేదంటే కనుక ఈ లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి. ఇప్పుడు మార్కెట్ అంతా కూడా బ్రాండ్ అంబాసిడర్స్ వర్సెస్ రియల్ అడ్వైజర్స్ లాగా మారిపోయింది రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే కొన్ని వందల ప్రకటనల్లో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రకటన కూడా ఒకటి. వాళ్ళు గోల్డ్కి ప్రమోట్ చేస్తారు, కూల్ డ్రింక్ ప్రమోట్ చేస్తారు, ఇతర ప్రోడక్ట్లకు ప్రమోట్ చేస్తారు. అలాంటి ప్రకటనల్లో ఈ రియల్ ఎస్టేట్ ప్రకటన కూడా ఒకటి. కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న సెలబ్రిటీ క్రేజ్ తోటి మనం ఈజీగా టెంప్ట్ అయిపోతాం. అట్లాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తారంటే జెన్యూనిటీ ఉంటుందని. బట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఒక మిత్ ఏంటంటే రియల్ అడ్వైజర్స్ తోటో, లేదంటే కనుక ప్రాపర్టీ కన్సల్టీతో వెళ్తే మనం వాళ్ళకి ఎక్కువ ఛార్జ్ పేయాల్సి వస్తుంది, లేదంటే కనుక వాళ్ళు కమిషన్లు పెట్టుకొని అమ్ముతారని చెప్పి ఒక మిత్తులో చాలామంది ఉండిపోయారు. నేను స్ట్రైట్గా అడగదలుచుకుంది ఒకటే, బ్రాండ్ అంబాసిడర్లు మీరేనా ఊరకే ఒక కంపెనీకి ప్రమోట్ చేస్తారు, కోట్లలో రెమ్యునేషన్ తీసుకొని ప్రమోట్ చేస్తారు. కొన్ని ప్రమోట్ చేసిన తర్వాత ఏదైనా డిస్ప్యూట్ రైజ్ అయినా, స్కామ్ జరిగినా మీరు వెళ్ళి డైరెక్ట్గా బ్రాండ్ అంబాసిడర్ని క్వశ్చన్ చేయగలుగుతారా? చేయలేరు కదా. బ్రాండ్ అంబాసిడర్లకి వందల ప్రకటనలో అదొక ప్రకటన. కానీ రియల్ అడ్వైజర్స్ మాత్రం ఏదో ఈరోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న ఒక హోదా అనేది ఒక్కరోజుతో వచ్చింది కాదు. ఇదే ఫీల్డ్లో కొన్ని సంవత్సరాలు నలిగి డైరెక్ట్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ అయ్యి ప్రతినిత్యం కొత్త కొత్త మైండ్స్ తోటి, కొత్త కొత్త వ్యక్తులతోటి డిస్కస్ చేసి, ఆర్గ్యుమెంట్స్ చేసి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి పాజిటివ్స్, నెగిటివ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, సక్సెస్ స్టోరీస్, ఎవరైతే నష్టపోయారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని తెలుసుకొని, అంటే ప్రతిరోజు నిత్యం అప్డేట్ అవుతూ మీకు ఒక మంచి ఇన్పుట్ని ఇస్తారు. అదేవిధంగా రియల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు నాలాంటి వాళ్ళు కస్టమర్ని ఒక గాడ్లా చూస్తారు. ఏదో ఒక ప్రాపర్టీ అమ్మామా, లేదంటే కనుక అంతటితో రిలేషన్ కట్ చేసుకున్నట్టు ఉంటారు. ఆ ప్రాపర్టీతో ఉంటారు. అదేవిధంగా ఆ ప్రాపర్టీకి సంబంధించిన డెవలప్మెంట్స్ని మీకు పాస్ చేస్తారు. లొకేషన్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా మీకు పాస్ చేస్తారు. భవిష్యత్తులో మీరు ఏదైనా అమ్మాలన్నా కానీ రీసేల్ లాంటి సపోర్ట్ చేస్తారు. అంటే కస్టమర్ని నిత్యం అంటిపెట్టుకొని కస్టమరే వాళ్ళ లైఫ్ అన్నట్లు ఒక ప్రొఫెషనల్గా భావించి ఈరోజు రియల్ అడ్వైజర్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు క్లియర్గా ఎంచుకోండి, మీరు ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్తో వెళ్తారా, లేదంటే కనుక ఊహలతోటి, క్రేజ్ తోటి ప్రమోట్ చేసే వాళ్ళని నమ్మి మీరు ఇన్వెస్ట్ చేస్తారా? రియల్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఎందుకు కీలకమో చెప్పాలంటే మీకు ఒక ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏరోప్లేన్స్లో కానీ, లేదంటే కనుక బిగ్ షిప్స్లో కానీ నావిగేషన్ సిస్టమ్ పనిచేస్తుంది. నావిగేషన్ సిస్టమ్ కనుక 1 డిగ్రీ ఎర్రర్ చూపెడితే సుదీర్ఘంగా ప్రయాణించే మార్గంలో కంట్రీస్ని మనం మిస్ అవ్వచ్చు. అంటే ఒక కంట్రీకి చేరాల్సిన డెస్టినేషన్ ప్లేస్లో ఇంకో కంట్రీని రీచ్ అవుతారు. గతంలో ఈ మిస్టేక్స్ జరిగేవి, ఇప్పుడంటే యాక్యురేట్గా వస్తున్నాయి కాబట్టి. సో అంత పర్ఫెక్ట్గా మీరు రియల్ ఎక్స్పర్ట్స్ నుంచి మీరు అడ్వైస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఊహలతోటి, ఊహాజనిత ప్రకటనలతోటి, లేదంటే కనుక ఊకదంపుడు ప్రకటనలు నమ్మి రియల్ అడ్వైజర్స్ ఎప్పుడూ కూడా ఒక ఇన్వెస్టర్స్ని ఇన్వెస్ట్ చేయమని చెప్పి సజెస్ట్ చేయరు. ఎందుకంటే ఒక ఇన్వెస్టర్ని
రియల్ అడ్వైజర్లు తమ ఓన్ డబ్బులుగా భావించి ఇన్వెస్టర్ డబ్బుల్ని అడ్వైజ్ చేస్తారు. వాస్తుని చూస్తారు, లీగాలిటీని చెక్ చేస్తారు, అప్రూవల్స్ని చూస్తారు, భవిష్యత్తులో అక్కడ ఏమైనా ప్రాజెక్టులు వస్తాయా గవర్నమెంట్ తరఫున ఎస్సీజెడ్లు కానీ నిమ్జులు కానీ అటువంటి క్యాలిక్యులేట్ చేస్తారు. ఎంట్రీ ప్రైస్ ఏ విధంగా ఉంది, అఫోర్డబుల్గా ఉందా, లేదంటే కనుక శాచురేషన్ దశలో ఎంట్రీ అవుతున్నామా, లేదంటే కనుక భవిష్యత్తులో అమ్మదలుచుకుంటే ఏ టైంలో ఎంతవరకు మనం రిటర్న్స్ని కస్టమర్కి అమ్మి పెట్టి వాళ్ళని మంచి రిటర్న్స్ తోటి వాళ్ళకు ఒక సర్వీస్ ఇవ్వగలుగుతాము, లేదంటే కనుక ఇప్పుడు చెప్తున్న సెజ్లు కానీ నిమ్జులు కానీ గవర్నమెంట్ ఏమైనా నెగ్లెక్ట్ చేస్తుందా, అంటే వీటిని ఇంకా లైమ్ లైట్లోకి తీసుకురావడానికి గవర్నమెంట్ చెప్పే మాటలకి రియాలిటీకి ఏమైనా వ్యత్యాసం ఉందా, ఇటువంటి ఎన్నో క్యాలిక్యులేషన్స్ని నిత్యం ఫాలోఅప్ చేస్తూ మీకు ఒక మంచి అడ్వైస్ తోటి ఒక ప్రాపర్టీని అమ్ముతారు. అందుకనే రియల్ అడ్వైజర్స్ యొక్క అడ్వైజ్ అనేది ఈరోజు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేయాలనుకున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్లో ఎసెట్ కొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. డబ్బులు లేకుండా రియల్ ఎస్టేట్ ఎసెట్స్ గురించి ఆలోచన చేయటం టైం వేస్ట్. ఇది చాలామంది ఇన్వెస్టర్స్లో నేడు పట్టుకున్నటువంటి ఒక ఫోబియా. ఒక కరెక్ట్ ప్రణాళికతోటి, కరెక్ట్ టెంపర్మెంట్ తోటి రియల్ ఎస్టేట్ని ఎలా ఓన్ చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాలంతో పాటు డబ్బు విలువ మారిపోతూ ఉంటుంది. కాలం గడిచే కొద్దీ డబ్బుకున్న విలువ పడిపోతూ ఉంటాం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. రియల్ ఎస్టేట్లో గతంలో, అంటే గతం ఇన్ ద సెన్స్ ఒక 10 సంవత్సరాల క్రితం ఒక 20 లక్షలు ఏదైతే ఒక ప్రాపర్టీగా ఉందో ఆ వర్త్ నేడు ₹1,00,00,000 మినిమంగా ఉండిపోయింది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన ఉదాహరణే. కాకపోతే చేతులు 20 లక్షలు ఉంటేనే మన ప్రాపర్టీ కొనాలనుకోవటం తప్పనేది నా అభిప్రాయం. ఎందుకంటే 20 లక్షలు మీ చేతులు లేకపోయినా 20 లక్షలని మనీ క్రియేట్ చేసే ఆప్షన్ మీకు లోన్ ద్వారా ఉంటే మాత్రం ఆ లోన్స్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే లోన్ తీసుకోవడం తప్పేం కాదు. లోన్ తీసుకొని మనం రియల్ ఎస్టేట్లో ఎస్ఎస్ని కొని వాటి ద్వారా కూడా మనం మనీని, వెల్త్ని క్రియేట్ చేయొచ్చు. ఎలానో ఇప్పుడు ఒకసారి ఉదాహరణతోటి మనం తెలుసుకుందాం. 20 లక్షల లోన్ని మీరు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే 10 ఇయర్స్లో మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కడతారో తెలుసా? దాదాపుగా 11.72 లక్షలు, అంటే సుమారు 12 లక్షలు. ఈరోజు అదే వర్త్ 80 లక్షలు అయింది అనుకోండి, అంటే ₹1,00,00,000 వర్త్ అయింది అనుకోండి. 20 లక్షలు మీ పెట్టుబడి, 80 లక్షల లాభం, అంటే 12 లక్షలు మీరు ఇంట్రెస్ట్ తీసేసినా కానీ మిగతా 68 లక్షల వెల్త్ క్రియేషన్ అనేది కేవలం మీరు ఒక టెంపర్మెంట్ తోటి, కరెక్ట్ ప్లానింగ్ తోటి మీరు ఓన్ చేసుకోగలుగుతారు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే కాలంతో పాటు డబ్బుకు విలువ మారిపోతూ ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు ఎలిజిబిలిటీస్ ఏదైనా ఉంటే కనుక మనీ క్రియేట్ చేసుకుని వాటితోటి రియల్ ఎస్టేట్స్ని కొనండి. రియల్ ఎస్టేట్లో ఆస్తులను ఎప్పుడు అమ్ముకోవద్దు, లేదంటే కనుక రియల్ ఎస్టేట్ని ఎప్పుడు కూడా ఒక ట్రేడింగ్ మార్కెట్ లాగా చూడొద్దు. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, అదేంటోనండి నేను ప్రాపర్టీ అమ్మానో లేదో విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి, నేను 10 లక్షలకు అమ్మితే ఇప్పుడు అక్కడ 20 లక్షలు పెరిగిపోయింది, 6 నెలల్లోనే 10 లక్షల లాభం మిస్ అయ్యాను. ఇటువంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. మీరు ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ని లాంగ్ టర్మ్లో చూడండి, చాలా అద్భుతంగా కనపడుతుంది. రియల్ ఎస్టేట్ వెల్త్ క్రియేషన్ ఆల్వేస్ పాసిబుల్ విత్ పేషెన్స్. ఇది ట్రూత్ అనమాట. షార్ట్ టర్మ్లో కూడా గొప్పగా రానిస్తుందిలే, కానీ ఆ కనపడే లాభం అనేది మన కంటికి అంత గొప్పగా రుచించదు. అందువల్ల రియల్ ఎస్టేట్లో ఆస్తులు నమ్ముకోవటం, లేదంటే కనుక కొనటం, అమ్మటం రెగ్యులర్గా చేయొద్దు. ఒక ఉదాహరణతో మనం మాట్లాడాలంటే కనుక రాష్ట్రం విడిపోయిన కొత్తల్లో చాలామంది ఆంధ్ర ఇన్వెస్టర్లు హైదరాబాద్లోని వాల్యుబుల్ అసెట్స్ని తీసుకెళ్ళిపోయి అమ్మేసి ఆ డబ్బుల మొత్తాన్ని అమరావతిలో ఇన్వెస్ట్ చేశారు. ఈరోజు కూడా మీరు అమరావతిని చూడండి, ఇప్పటికీ సరైన ఇన్ఫ్రా లేదు, రాజకీయంగా స్టెబిలిటీ లేదు, ఇన్వెస్టర్స్ యొక్క అట్రాక్షన్ లేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు హైదరాబాద్లో అదే అసెట్స్ ఉంచుకున్నట్లయితే ఎంతో గొప్పగా వెల్త్ క్రియేషన్లో బాగా ఎదిగేవాళ్ళు. బట్ ఈరోజు ఆ చార్మ్ మొత్తాన్ని కోల్పోయారు. అదొక రెఫరెన్సు. అదేవిధంగా ఇంకొక రెఫరెన్స్ ఏంటంటే గతంలో ఒక 15 లక్షలు 20 లక్షలు ఉన్న అసెట్లు ఈరోజు కోట్ల చేరుకున్నాయి. ఈ ట్రేడింగ్లో ఏం జరుగుతుందంటే కొన్ని చోట్ల తెలియకుండా తప్పులు జరిగిపోతాయి. డబ్బులు ఉన్నాయి కదని చెప్పి ఖర్చు పెట్టేయటము, లేదంటే కనుక కొత్త అసెట్స్ని కొనేటప్పుడు ఏదైనా డిస్ప్యూట్స్లో ఉన్న వాటిని కొనటం జరిగితే మనం ఏంటంటే ఒకటి మెంటల్ పీసు మనకు ఉండదు, రెండోది వెల్త్ క్రియేషన్ కూడా మనం కోల్పోయిన వాళ్ళు అవుతాం. అందువల్ల అవసరం ఉంటే తప్పితే మీరు అసెట్స్ని అమ్ముకోవద్దు. నిజంగా ఇది అమ్మితే తప్పితే మనకు అవసరం తీరదు అనుకున్నప్పుడు మాత్రమే అసెట్ని అమ్మండి. లేదంటే కనుక అవకాశం ఉంటే వాటి మీద లోన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. రియల్ ఎస్టేట్లో కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతూ ఉన్నారు. దీన్నే ఫియర్ ఆఫ్ మార్కెట్ డౌన్ టర్న్స్ అంటారు. దయచేసి ఎవరో కూడా మార్కెట్ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు అటువంటి అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు. అద్భుతమైన అవకాశం అని ఎందుకు అంటున్నానంటే కోవిడ్ సమయంలో మీ అందరూ తెలిసిన విధంగానే
చాలా తక్కువ రియల్ ఎస్టేట్ జరిగింది. ఎందుకంటే అప్పట్లో మనీ ఫ్లో అంటే మనీని బయటికి తీసుకెళ్ళి ఖర్చు పెట్టాలంటే భయపడేవాళ్ళు. మనీ సేవింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. బట్ ఆ టైంలో ఎంతో తెలివిగా ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో సీజనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళంతా కూడా అద్భుతమైన రిటర్న్స్ని, వెల్త్ క్రియేషన్ని రియల్ ఎస్టేట్ కోవిడ్-19 టైంలో చూశారనమాట. అటువంటి అద్భుతమైన అవకాశం ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇన్వెస్టర్స్కి ఉందనే చెప్పవచ్చు. నిజంగా మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ మార్కెట్ పీక్లో ఉన్న టైంలో అంటే ఎలక్షన్స్కి ముందల ఒక ఫీర్లో ఉండిపోయారు. ఏంటంటే భవిష్యత్తులో మేము హైదరాబాద్ మార్కెట్లో కొనాలంటే మా ఎనర్జీసు, మా ఇన్కమ్ సోర్సు ఇవన్నీ సరిపోకపోవచ్చేమో, ఇదే మా లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చామో అని చెప్పి ఒక ఫియర్లో ఉండిపోయారు. బట్ అటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఈరోజు నిజంగా అవకాశం ఉంటే రేవంత్ రెడ్డికి పాలాభిషేకమే చేయవచ్చు. ఎందుకు ఈ మాట అన్నా అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా డౌన్ఫాల్ అయితే జరిగింది రియల్ ఎస్టేట్లో. అది అపార్ట్మెంట్ క్లాస్లో జరిగిందా లేదంటే ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్లో జరిగిందా అని డిస్కషన్ నేను ఇప్పుడు తీసుకురాలే, కానీ ఓవరాల్ మార్కెట్ అయితే నెగిటివ్ ట్రెండ్లో ఉంది. ఇటువంటి టైంలో మీరు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఒక ఛాన్స్ అనేది 100% యూటిలైజ్ చేసుకుంటే మంచి వెల్త్ క్రియేషన్ ఈ మార్కెట్లో మీరు గెయిన్ చేయగలుగుతారు. ఎందుకంటే హైదరాబాద్ మార్కెట్ ఎవర్ గ్రీన్ మార్కెట్. ఇదేదో సీజనల్గా లేదంటే కనుక ఒక పొలిటికల్ లీడర్ని బేస్ చేసుకొని పెరిగే మార్కెట్ కాదు. ఆల్రెడీ హైదరాబాద్కి ఇన్ఫ్రా ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ దృష్టిలో హైదరాబాద్కు ఒక మంచి పొజిషన్ ఉంది. గ్లోబల్గా ఎమర్జ్ అవుతున్న ఒక మెట్రోపాలిటన్ సిటీ, పవర్ హౌస్ లాంటి సిటీ. మైగ్రేషన్ పరంగా చూసుకున్నా కానీ భవిష్యత్తులో ఇప్పుడున్న పాపులేషన్కి డబల్ ట్రిపుల్ అయ్యే అవకాశం రాబోయే 15 సంవత్సరాలు జరుగుతుందని చెప్పి ఎనాలిటిక్స్ చెప్తూ ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైన ఆర్గానిక్ గ్రోత్ ఉన్న హైదరాబాద్లో ప్రజెంట్ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ ఈ టైం లైన్ని 100% ప్రాపర్ యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీ అందరూ తెలిసిన విధంగానే నేను రియల్ ఎస్టేట్ సేల్స్లో వర్క్ చేస్తున్నాను. నా ద్వారా చాలామంది ప్రాపర్టీస్ కొంటున్నారు. ప్రాపర్టీస్ అమ్ముతున్న వ్యక్తి నేను చెప్తున్నాను, అమ్మేవాళ్ళు ఇన్ ద సెన్స్ ఏంటంటే ప్రాపర్టీ ఓనర్సు లేదంటే కనుక రియల్ ఎస్టేట్ ఓనర్సు, వెంచర్ ఓనర్సు స్ట్రగుల్ అవుతున్నారు. 100% దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బట్ కొనేవాళ్ళు మాత్రం బయటికి ఎక్స్ప్రెషన్ అయితే ఏమంటే మార్కెట్ పడిపోయింది కదా, లేదంటే కనుక డౌన్ఫాల్లో ఉంది కదా, ఇప్పుడు మేము చేసే కరెక్ట్ ఇన్వెస్ట్మెంటా కాదా అని చెప్పి రేటు నెగోషియేట్ చేయడం కోసం మాట్లాడి 100% మంచి ప్రైస్తో కొనుక్కొని హ్యాపీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే మేము చాలా హ్యాపీగా ఇన్వెస్ట్ చేస్తున్నాం సాయి, ఈ టైం చాలా మంచి టైం ఇన్వెస్ట్ చేసుకోవడానికి అని చెప్పి తిరిగి మాకే చెప్తున్నారు. సో ఇదైతే వాస్తవ పరిస్థితి. అమ్మే వాళ్ళ కష్టంగా ఉన్న కొనుక్కునే వాళ్ళు మాత్రం థౌజండ్స్ ఆఫ్ స్మైల్స్ తోటి హ్యాపీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఏ సైడ్ ఉంటారో మీరే తెలుసుకోండి. మార్కెటింగ్ గిమ్మిక్స్కి మీరు ఎప్పుడు ట్రాప్లో పడద్దు. గిమ్మిక్స్ యొక్క ట్రాప్ అంటే ఏంటంటే మనం ఎసెట్ కొనే టైంలో చాలా రీసెర్చ్ చేస్తాం. ఒక ప్రాపర్ లొకేషన్ అని చెప్పి, లేదంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న లొకేషన్ అని చెప్పి, గవర్నమెంట్కి ల్యాండ్స్ ఉన్న లొకేషన్ అని చెప్పి, అప్రూవ్స్ ఉన్న ప్రాజెక్టులని, ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్టులని, రీసేల్ వచ్చే లొకేషన్ అని, ఇట్లా చాలా ఎంక్వైరీస్ తోటి మనం ఒక ప్రాపర్టీని రీసెర్చ్లోకి వెళ్ళిపోయి ఒక్కసారి ఏమవుతుందంటే ఎవరో వచ్చేసి ఒక లో ప్రైస్ ఆఫర్ చేస్తారు, లేదంటే కనుక ప్లాంటేషన్ ఇస్తామండి, ప్లాట్ కొంటే దాని మెయింటెనెన్స్ మేమే చూసుకుంటామని చెప్తారు, లేదంటే కనుక మా వెంచర్లో ప్లాట్ కొంటే మీకు రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీ అని చెప్తారు. మెయిన్ ట్రాక్ నుంచి సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోవటం ఈ మధ్య తరచు జరుగుతూ ఉంది. మనకు కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, మేము బై మిస్టేక్ కొన్నామండి, మీరు దాన్ని రీసేల్ చేసి పెట్టండి అని చెప్పి. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు రియల్ ఎస్టేట్ను కొంటున్నారంటే లాంగ్ టర్మ్ అనే దృష్టితోనే కొనండి. అంతేగాని షార్ట్ టర్మ్లో కొంటాము, అమ్మేస్తాము, వెల్త్ క్రియేషన్ జరిగిపోయింది అంటే అదంతా శుద్ధ అబద్ధము. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ తీసుకురాగలుగుతుంది, కానీ షార్ట్ టర్మ్లో వచ్చే రిటర్న్స్ మీ కంటికి నిజంగానే కనపడవు. ఎందుకంటే మీకు రిజిస్ట్రేషన్ ఖర్చులు ఉంటాయి, ఇతరత్ర ఖర్చులు ఉంటాయి. సో షార్ట్ టర్మ్లో కొనటం అమ్మటం వేస్ట్ అన్నమాట. రియల్ ఎస్టేట్లో అసలు ఎంట్రీ కాకపోవటం ఉత్తమం. ఎప్పుడైతే ఈ ఆఫ్ లొకేషన్స్లో ఈ గిమిక్స్ ద్వారా మీకు ప్రాపర్టీస్ని ఆఫర్ చేస్తారో వాళ్ళంతా కూడా సేల్ కాక ఏదో ఒక రకంగా అమ్ముకోవడానికి ఈ రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీ, లేదంటే ప్లాంటేషన్ ఫ్రీ. ప్లాంటేషన్ చేసే వాళ్ళు మీరు ఎక్కడైనా చూడండి, కనీసం హైవే నుంచి 10 కిలోమీటర్ల లోపల ఉంటాయి కానీ ప్రాజెక్టులు హైవే పక్కన చేయరు. మనం అడిగిన వాళ్ళు ఏమంటారు, సార్ ఇది లాంగ్ టర్మ్ అండి, ప్లాంటేషన్ అంటే 15 సంవత్సరాల్లో మీకు రిటర్న్స్ వస్తాయి, హైవే పక్కన కొనుక్కొని ఏం చేస్తాం సార్, హైవే పక్కన కాస్ట్లీ ఉంటుంది, సో లోపలికి వెళ్తే ఆ వెదర్ సూట్ అవుతుంది, థెఫ్ట్ ఇష్యూస్ ఉండవు, ఇట్లాంటి ఏవి చెప్పుకొస్తూ ఉంటారు. సో తెలియకుండానే మీరు ట్రాప్లో పడిపోతారు. అందువల్ల దయచేసి మీరు ప్లాట్ కొనేటప్పుడు లేదంటే రియల్ ఎస్టేట్ అసెట్ని పర్చేజ్ చేసేటప్పుడు లొకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అదేవిధంగా అప్రూవ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు ఎంట్రీ చేస్తున్న ప్రైస్కి ఇంపార్టెంట్ ఇవ్వండి, అఫోర్డబుల్ బడ్జెట్లో ఉందా లేదని చెప్పి. అలానే ఆ సరౌండింగ్స్లో వచ్చే డెవలప్మెంట్స్కి ప్రయారిటీ ఇవ్వండి, ఇన్ఫ్రాకి ప్రయారిటీ ఇవ్వండి. భవిష్యత్తులో రీసేల్ చేసుకునే విధంగా ఉంటే ప్రాపర్టీని కొనండి. అంతేగాని దయచేసి ట్రాప్లో పడొద్దని చెప్పి నా యొక్క సజెషన్.
ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా సిటీ సెంటర్స్ కంటే అవుట్కట్స్ని ప్రిఫర్ చేయండి. సిటీ సెంటర్స్లో ప్రైస్ ఎక్కువ ఉంటుంది, హ్యూజ్ లిక్విడిటీ కావాలి, మన ఎఫర్ట్ సరిపోదు. దాంతోపాటుగా మీకు అప్రిషియేషన్ కూడా చాలా స్లోగా ఉంటుంది. ఎందుకంటే సిటీ సెంటర్లో రావాల్సిన ఇన్ఫ్రా అంతా కూడా ఎప్పుడో వచ్చి ఉంటుంది. అక్కడ మీకు కొత్త ల్యాండ్ అవైలబిలిటీస్ ఉండవు, కొత్త ప్రాజెక్ట్స్ జరగవు. సో ఎక్కడ కూడా ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ జరగవు కాబట్టి సిటీ సెంటర్స్లో ఎక్కువ మొత్తంలో మీకు సిటీ సెంటర్స్లో వచ్చే అప్రిషియేషన్ చాలా స్లో ఉంటుంది. అదే మనకి అవుట్కట్స్లో కానీ ఎమర్జింగ్ లొకేషన్స్లో ఏంటంటే గవర్నమెంట్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. మీకు కొత్త కొత్త ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, కొత్త గవర్నమెంట్ డెవలప్మెంట్స్ వస్తూ ఉంటాయి, కంపెనీస్ వస్తూ ఉంటాయి, పెట్టుబడులు వస్తూ ఉంటాయి. మీకు దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతుంది, అందరూ ఎఫర్ట్ చేయగలుగుతారు. ఎక్కువ మంది ఫోకస్ అంతా కూడా ఇన్వెస్ట్మెంటే ఉంటుంది. మీరు ఒకటే దృష్టిలో పెట్టుకోండి, ఏ మనిషి అయినా ఉండటానికి 1 లేదా 2 ఇల్లు కొనుక్కుంటాడు, పెట్టుకుంటాడు సిటీ సెంటర్స్లో. తర్వాత వచ్చే మనీ మొత్తం కూడా ఎంత మనీ వస్తే అంత మనీ అవుట్కట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, మనీని మల్టిప్లై చేసుకుంటారు. ఇది ఓపెన్ సీక్రెట్. చాలామంది ఏంటంటే తెలియక ఫ్రెష్ ఇన్వెస్టర్స్, న్యూ ఇన్వెస్టర్స్ అంతా కూడా మొత్తం ఎఫర్ట్ అంతా తీసుకొచ్చేసి అదే డెవలప్డ్ లొకేషన్స్లో నాకే కాగా ప్రాపర్టీ ఆఫర్ వచ్చిందని చెప్పి పర్చేజ్ చేస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్కి, రెంటల్ ఆఫర్స్ కోసమని. ఆ మిస్టేక్ ఎప్పుడూ కూడా మీరు దయచేసి భవిష్యత్తులో చేయొద్దు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎండింగ్ లైఫ్ అనేది 20 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. అంటే మీ అందరికీ తెలిసిందే, 30వ సంవత్సరంలో జాబులు ఎంటర్ అయిపోతే 50 నుంచి 50 సంవత్సరాల మధ్యలో మనం రిటైర్ అయిపోతున్నాం. అంటే 20 నుంచి 20 సంవత్సరాల ఎండింగ్ లైఫ్ ఉంటే అందులో మీకు ప్రైమ్ టైం బాగా నడిస్తే 15 సంవత్సరాల పాటు మంచి ప్రైమ్ టైం నడుస్తుంది. ఆ ప్రైమ్ టైంలో ఉన్న సేవింగ్స్ని కనుక మీరు మంచి వెల్త్ క్రియేట్ చేసేటువంటి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు డెఫినెట్గా ఫ్యూచర్ని మాత్రం సెక్యూర్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు నేనైతే చెప్తున్నానో ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను ఎక్కడో క్రియేట్ చేసి చెప్తున్నవి కాదు, సక్సెస్ పీపుల్ యొక్క సక్సెస్ స్టోరీస్ని వాళ్ళ లైఫ్ స్టైల్లో నుంచి తీసుకొచ్చి మీకు ఫిల్టర్ చేసి చెప్తున్నవి. డెఫినెట్గా వీటిని ఫాలో అయ్యి చూడండి, మీరు 100% మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోగలుగుతారని నమ్మకం నాకుంది. ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరింతమందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సాయి కృష్ణ, మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం.